మా అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ ధ్యాన అనుభవాలు మా ఏఎంసీ ప్రేక్షకులకి పంచుకోగలరు మేడం? నా పేరు గంగాభవాని అండి. నేను నిడదవోలు నుంచి వచ్చానండి. నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. 2017లో మా ఇంటి దగ్గర మేము పిరమిడ్ కట్టుకున్నామండి. అప్పుడు దాని ఓపెనింగ్కి సార్ వచ్చారు. వచ్చిన తర్వాత మేము నిడదవోలులో ప్రసాద్ గారని మేమందరం కలిపి మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారండి. వాళ్ళు వేరే చోట కండక్ట్ చేస్తున్నారని చెప్పి మా వారు నేను మా ఇంటి ఎదురుకుండా ఇంకో సైట్ ఉంటే దానికి పబ్లిక్ పిరమిడ్కి డొనేట్ చేసి ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నామండి. 27 2 పిరమిడ్లు వచ్చేలాగా కిందేమో క్లాస్ పెట్టుకుని పైన పిరమిడ్ ప్రతి నెల మొదటి ఆదివారం క్లాస్ కండక్ట్ చేస్తామండి. ఒక సార్ని కానీ మేడం కానీ ఇన్వైట్ చేయడం, అక్కడ భోజన సదుపాయాలు అన్నీ అరేంజ్ చేసి ఆ క్లాస్ కండక్ట్ చేస్తానండి. మేము ఆ ధ్యానంలోకి రాకముందు నేను అంటే కొంచెం భయంతో ఏదైనా పని చేయాలంటే భయంగా అట్లా అనిపించేది. కానీ ఇది ధ్యానం చేసిన తర్వాత నేను చాలా ధైర్యంగా ఇదైతే నేను చేయగలను అనేదేమో నాకు వచ్చి ఏ పనైనా నేను చాలా ధైర్యంగా చేస్తున్నాను, చేయగలుగుతున్నాను కూడా. మీరు ధ్యానంలోకి రాకముందు శాకాహారులా లేకపోతే వచ్చిన తర్వాత శాకాహారులు అయ్యారా? ధ్యానంలో రాకముందు శాకాహారులు కాదండి, కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ మా వాళ్ళు మా తోటి వాళ్ళందరూ కూడా తినడంతో అంటే మేము చాలా తక్కువ తినడం, 3 నెలలకు ఒకసారి వాళ్ళ గురించి తెచ్చుకునేవాళ్ళం అండి. వాళ్ళు మమ్మల్ని అంటే ఎగతాళి చేసేవారు, మీరేమి తినరు, బీరకాయలు తింటారు, తోటకూర తింటారు అని అట్లా అంటున్నారని చెప్పి 3 నెలలకు ఒకసారి మా వారిని కొద్దిగా ఏదో తీసుకురమ్మని అట్లా ఇబ్బందిగా తినేవాళ్ళం. ఎప్పుడైతే నాకు 2012 మేలో నాకు ఈ ధ్యానం గురించి అది కూడా ఎలా తెలిసిందంటే, మా ఇంటి ముందు ఒక పాంప్లెట్ పడి ఉందండి. మా వారు బయటకు వెళ్తున్నారు బండి మీద. నేను ఆ పాంప్లెట్ చూసి అయ్యో ఇది మట్టి అయిపోయిందని చెప్పి ఆ పాంప్లెట్ని తుడిచి అదంతా చదివాను నేను. అదేంటంటే సారు అక్కడ మాకు మా నిడదవోలు దగ్గరలో చాగల్ అనే గ్రామం ఉంది, అక్కడికి వచ్చారంట సార్. నాకు తెలీదు. అది ఒక 2 పేజీల చిన్న బుక్ లాంటిది నాకు దొరికింది. దాంట్లో చూసి చదువుకుని, కాకపోతే ఫస్ట్ ఏంటి నేను కొంచెం గురువులు అంటే మనకి కొంచెం సరైన సద్భావం లేదు కదా, చూసి ఈయనెవరి గెటమైనా అట్లా అనుకున్న ఆ 4 రోజులకే నాకు ఒకళ్ళు మేడం గారు ఓనగట్ల అనే గ్రామంలో ఒక డాక్టర్ గారు ఉన్నారండి. మేడం గారు మీరు ధ్యానం అదే యోగా అని అది చేస్తుంటారు కదా అంటే మధ్య సత్యనారాయణరాజు గారి దీన్ని భిక్షమయ్య గురూజీ గారిది ఫాలో అయ్యేవాళ్ళం అండి. అందుకని ఆయన ఏం చేశారంటే ఫోన్ చేసి, మేడం మా ఊళ్ళో ధ్యానం అంట, నాకు తెలియదు దాని గురించి, మీరు యోగా అది చేస్తున్నారు కాబట్టి ఒకసారి వచ్చి చూడండి అన్నారండి. అది మంచి రోహిణి కార్తె టైం అండి. నేనేమన్నానంటే ఫోన్ చేసి, సారు తప్పకుండా వస్తామండి మా వారు నేనును, కాకపోతే కొంచెం మంచి ఎండ టైం కదా అది 2 to 4 అన్నారండి టైం. వాళ్ళు వస్తారో రారో మాకు తెలియదు ఎంత వెళితే, కాబట్టి వాళ్ళు రాగానే నాకు కొంచెం ఫోన్ చేయండి నేను వస్తానని చెప్పి వాళ్ళు రాగానే నాకు ఆయన ఫోన్ చేయడం, మా వారు నేను వెళ్ళడం అండి. వెళ్ళిన తర్వాత ఏమో అక్కడ సుబ్రహ్మణ్యం గారు, నాయుడు గారు, తర్వాత కుమార్ అనే 3 ఉన్నారండి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించి ఇలాగా నిడదవోల్లో క్లాసులు పెడతామండి మొదటి ఆదివారం రండి అని చెప్పారండి. మేము మా వారు నేను కూడా వెంటనే సరే, మే ఎండింగ్ అండి అది, రోహిణి కార్తె అండి మే ఎండింగ్లో, ఇంకా జూన్ ఫస్ట్ వీక్లో చూసుకొని మేము ఎక్కడ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు వచ్చారనేది నాకు అంత ఐడియా దాని గురించి అంత లేదు కదా. క్లాస్ విన్నాము. అక్కడ ఏం చెప్పారంటే శాకాహారం గురించి చెప్పారండి. ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో చెప్పగానే వెంటనే ఇంకా మనం ఈసారి వండకూడదు, నాకు తెలియక ఇవన్నీ చేశాను ఇప్పటిదాకా, కాబట్టి ఇంకెప్పుడు వండను నేను. మా వారు కూడా తినొద్దు, మనం ఇంకా తెలియక వాళ్ళ కోసం వీళ్ళ కోసం తింటున్నాం మనం, కాబట్టి తినొద్దు అని చెప్పి అప్పుడే డిసైడ్ అయ్యామని. ఇంకా అప్పటి నుంచి కూడా మేము శాకాహారులుగా మారిపోయాం. తర్వాత పాత్రలన్నీ కూడా మార్చేసేసి నేను శాకాహారిగా మారి మా పిల్లలకు కూడా చెప్పాను, అమ్మ ఇలా తినకూడదంట, నాకు తెలియక పెట్టాను, మీకు నన్ను క్షమించండి, నాకు తెలియక నేను అన్ని రోజులు పెట్టాను, అంతకుముందు తింటే మంచిదమ్మా బలమమ్మ తినండి అని పెట్టాను అంటే మా పెద్ద బాబు విన్నాడండి. ఆయన శాకాహారిగా మారి ధ్యానం చేస్తున్నాడు. కొంచెం మా చిన్నబాబు మాత్రం కొంచెం ఇంకా రావాలి అయింది. ఓకే, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ద్వారా ఎంతమందిని శాకాహారులుగా మార్చారు మేడం? సుమారు 10-15 మంది ఉంటారండి. అంటే మా పిరమిడ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా శాకాహారులే. ఒక 80 మంది సుమారు దాకా వస్తారండి అందరూ కూడా. మీరు ఎవరైనా కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉంటారా మేడం? చేసామండి. మా ఊర్లో లక్ష్మీ అత్తయ్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు, భవానీ అత్తయ్య గారు ఉన్నారు. వాళ్ళకి చెప్పగానే వాళ్ళు మన పిరమిడ్కి రావడం, ధ్యానం చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తున్నారు. నాకు వాళ్ళందరూ వచ్చి ఫోన్ చేసి, అమ్మ నీ వల్ల ఇలా ఉన్నావు అమ్మ అని అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఆ రోజు వంటలు చేయించడం అవన్నీ చేస్తాము, హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. ఓకే మేడం, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు మీరు చేస్తూ ఉంటారా మేడం? మేము ఫస్ట్లో స్టార్టింగ్లో చేసాం మేడం 2018లో. అంటే మా ఊళ్ళో మేము మా ఫ్యామిలీ ఒకటే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మెడిటేషన్ లేరు, వేరే దూరం నుంచి రావాలి. అలా 2-3 నెలలు చేసాము.
బాగా అదే ఎవరు రావట్లేదు, ఇంకా అందుకని అట్లా చేయడం మానేసాం మేడం. మామూలు రోజుల్లో చేసే ధ్యానానికి పౌర్ణమి ధ్యానానికి ఏమన్నా వేరియేషన్ డిఫరెన్స్ ఉంది ఉందా? మేడం. మా పిరమిడ్లో కూర్చొని నేను చేసుకుంటానండి, మా వారు కూడా నేను కూడా సామూహికంగా చేసే ధ్యానానికి ఇంటి దగ్గర చేసే ధ్యానానికి మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తేమో చేశారా? ఎక్కువ ఎనర్జీ వస్తుందండి. మన ఇంట్లో మనం ఒకటే చేసుకుంటేనేమో ఎనర్జీ ఉంటుంది, కానీ దానికి దీనికి డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది మేడం. అయితే మీరు మీ ధ్యానం గురించి ఏమన్నా ఈ సొసైటీకి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అంటే అందరూ కూడా శాకాహారులుగా మారాలండి. ఆ ప్రయత్నంలోనే అందరూ ఫేస్ చేస్తాం అన్నది. అందరం కూడా మనం అహింసాయుత శాకాహార జగత్ కోసమే ట్రై చేస్తున్నాము. నా మనసులో ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తం అంటే సారు చెప్పారు కదా, ధ్యాన జగత్, శాకాహార జగత్, అహింస జగత్ రావాలన్నారు. అది ఎప్పుడు కూడా ప్రతిరోజు నేను తలుచుకున్నాను, ఆ శక్తిని నాకు ఇవ్వండి మీరందరూ. నేను అందరం కూడా శాకాహారులుగా మారాలి, మా ఫ్యామిలీ అంతా కూడా ఈ ధ్యానానికి పనిచేయాలని చెప్పి నేను ఎప్పుడు కూడా హాస్టల్ మాస్టర్స్ని, గురువుల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంటాను మేడం. మంచి నిర్ణయం మేడం. ఇంకేమన్నా అనుభవాలు పంచుకుంటారా మేడం? నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ అండి, కరోనా కంటే ముందు కడుపులోనేమో ఏదో ఫైబ్రాయిడ్ ఉందని, కామెర్లు వచ్చినాయి అని, మళ్ళీ ఇంకా ఏదో ఒక 4-5 కంప్లైంట్లు చెప్పేశారు. హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఏదో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని వెళ్ళాను నేను ఫస్ట్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అసలు చాలా పెద్ద స్టోన్, అది గడ్డ ఉంది మేడం అంటే సారు, అంటే మా బాబులు ఇద్దరు కూడా పెద్ద ఆపరేషన్ ఉంది నాకు. తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆపరేషన్ కూడా జరిగింది. ఈ 3 ఆపరేషన్లు ఎన్నిసార్లు నేను చేయించుకోలేను, మీరు హోల్స్ ద్వారా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందేమో చూడండి అంటే, లేదు మేడం చాలా పెద్దగా ఉందండి గడ్డ, హోల్స్ ద్వారా చేయడానికి అవ్వదు, మీకు మళ్ళీ అదే కట్ చేస్తే తీయాలి దీన్ని అన్నారండి. సరే అని చెప్పి నేను స్కానింగ్ తీయించుకున్నాను. స్కానింగ్లో ఇలా అని తెలిసింది కదండి. వాళ్ళు ఇచ్చిన మందులు 1 రోజు 2 రోజులు వేసుకున్నాను. ఇంకేమనుకున్నానంటే నేను ధ్యానం చేస్తున్నాను, మళ్ళీ నా శరీరాన్ని కొయ్యడానికి వీల్లేదు. తెలిసో తెలియకో నేను 3 సార్లు పిల్లల గురించి 2 సార్లు అయింది. ఇలా గర్భసంచి ఆపరేషన్ అంటే అది చేయించుకున్నాను. కాబట్టి ఈ మందులు అదే నేను నాలో ఉన్న ధ్యానం మహిమ అందరికీ తెలియాలి అంటే అని చెప్పి మందులు పక్కన పడేసేసి మా పిరమిడ్లోకి వెళ్ళడం, ధ్యానం చేయడం, ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడేదాన్ని కాదు. అలా అయిన తర్వాత 1 నెల అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్కానింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ మేడం ఆశ్చర్యపోయి, మేడం ఏం చేశారు మీరు అని అడిగారు డాక్టర్ గారు. అంటే అప్పుడు నేను అన్నాను, మేడం ఇలా ధ్యానం చేస్తానండి అంటే, అమ్మ అదే కంటిన్యూ చేయమ్మా, సైజ్ తగ్గింది ఇది అప్పటి మీద అన్నారండి. అప్పటి నుంచి నేను మళ్ళీ మెడిసిన్ వేసుకోలేదు, అది పోయిందని నా నమ్మకం. నాకు అసలు మళ్ళీ కంప్లైంట్ కూడా రాలేదు. నేనైతే ఇంకా నో డాక్టర్ నో మెడిసిన్ అన్న ఇది మీదే, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా ధ్యానం ద్వారానే తగ్గించుకుంటాను నేను. దగ్గు అలాంటివి చిన్నవే. తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే చాలా అన్ని చోట్లకి రావాలి, వెళ్ళాలని ఉంటుంది. ప్రకృతి వ్యాలీకి వచ్చామండి, ఇక్కడ చాలా బాగుంది. నిన్న మార్నింగ్ వచ్చాం మేడం. ఇవాళ నేనంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తాను. ఈ ప్రకృతి వ్యాలీలో మీ అనుభవాలు చేస్తానని చెప్పి సెలవుల కోసం చూసుకుని, అంటే ఫస్ట్ సండే రావడానికి ఏమో నాకు అక్కడ క్లాస్ ఉంటుందండి, మా ఇంటి దగ్గర క్లాస్ పెట్టుకుంటాం కదా, ఆ క్లాస్ పోకుండా ఉండాలని చెప్పి ఈ సెకండ్ సాటర్డే సండేలో సెలవు పెట్టుకుని వచ్చాను నేను. చాలా బాగుంది ఇక్కడ. నేను వచ్చిన తర్వాత నా కాలు నొప్పిగా ఉందని ఇంటి దగ్గర ఉండగా, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మోకాలు నొప్పి తగ్గించుకున్నాను నేను. చాలా బాగుంది, మళ్ళీ వస్తాను నేను. నాకు తోచింది సహాయం కూడా నేను చేస్తానండి దీనికి. నా మనసులో నేను ఎప్పుడో ఉంది, పెద్ద పెద్ద పిరమిడ్లకి ఇంత చేయాలని నా మనసులో పెట్టుకున్నాను. ప్రకృతి వ్యాలీలో రాయి జగపతి రాజు గారి అరేంజ్మెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా చాలా బాగున్నాయండి. ఇది మన ఇంట్లో మన పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇలాంటివి జరగవు. అందుకే నేను ఏంటంటే ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ వెళ్తే ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి వెళ్తాను, చుట్టాలకు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే బంగారం గురించి, బట్టల గురించి ఇవే మాట్లాడుకుంటున్నారు, ఎవరెంత సంపాదించామని మాట్లాడుకుంటున్నారు, కానీ మనసు ప్రశాంతత కోసం ఏమి ఉండట్లేదు. వెళ్తే అటెండ్ అవ్వాలి కాబట్టి వెళ్తాను అంతవరకే. తర్వాత ఇది మాత్రం ఏంటంటే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా వెళ్ళి అటెండ్ అయ్యి అందరూ ఆత్మబంధువులందరూ కలిసేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఎక్కడ లేని ఆనందం. కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి అది బాగుంటుందని చెప్పి నేను రావడం జరిగింది. రాయి జగపతి రాజు గారు చాలా బాగా చేశారు, ఈ అరేంజ్మెంట్ చేయడం చాలా అద్భుతం, బాగుంది. మళ్ళీ వస్తాను నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీ విలువైన అమూల్యమైన సమయాన్ని మా ఏఎంసీ ప్రేక్షకులకు ఎంతో మంచి సమాచారాన్ని ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరూ ధ్యానం చేసుకోవాలి. అలాగే మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, యూట్యూబ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ని, బంధువుల్ని, స్నేహితుల ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి. మన ధ్యానుల అనుభవాలు ప్రపంచం మొత్తం కూడా ఓకే మేడం. వినాలి. మా వాళ్ళు ఎంతో కూడా మంది శాకాహారులుగా మారాలి. పత్రిసారి చెప్పిన ధ్యాన జగత్, శాకాహార జగత్, అహింస జగత్ అవ్వాలనే లక్ష్యంతో మేము ఈ ఎంసీ ఛానల్ని స్టార్ట్ చేశాం మేడం. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా ధ్యానుల అనుభవాలు వినండి. మా పిరమిడ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా చెప్తానండి, వాళ్ళ చేత చేపిస్తాను. మా ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళ ద్వారా కూడా మీకు చేత ఇప్పిస్తాను. ఓకే మేడం. ఓకే, అందరూ కూడా శాకాహారులుగా మారాలి, ధ్యానం చేయాలి. ఈ ప్రపంచం మొత్తం ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అవ్వాలి. అందరం కూడా పిరమిడ్ ఎనర్జీని అన్ని అందుకుని ఆరోగ్యంగా మంచి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో అందరం కూడా హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశం మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.